క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య సంగ్రామానికి నూతన ఉత్తేజాన్నిచ్చింది. అమరవీరులకు ప్రధాని మోదీ ఘన నివాళి. పుదుచ్చేరికి కేంద్ర నిధుల వరద. 12 ఏళ్లలోనే 4 రెట్లు ఎక్కువ నిధులిచ్చామన్న అమిత్ షా. బెంగళూరులో క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం. చారిత్రాత్మక ఘట్టాలను స్మరించుకున్న డీకే శివకుమార్. సోషల్ మీడియా వేదికగా కుట్రలు, తప్పుదోవ పట్టించే యత్నాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం యోగి పిలుపు. దేవాలయ భూముల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. మదురై భూముల కేటాయింపు వ్యవహారంపై తమిళనాడు మంత్రి రమేష్ హెచ్చరిక. రాజీనామాపై మౌనం వీడిన ధర్మేంద్ర ప్రధాన్. జెన్జీ విద్యార్థులను కొందరు తప్పుదోవ పట్టించారని ఆరోపణ. వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా డాక్టర్ ఎంసీఆర్ టీమ్స్. హాస్పిటల్ను పరిశీలించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. చంద్రబాబు గారు, మీకు ఆడపిల్లలు లేరా? మెడికో విద్యార్థిని డాక్టర్ ప్రియాంక తండ్రి కన్నీటి పర్యంతం. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో కేటీఆర్ ప్రత్యేక పూజలు. బోనాల పండుగ వేళ అమ్మవారి దర్శనం. డిఎస్సి దీక్ష శిబిరాలపై దాడులు, అక్రమ అరెస్టులు దారుణం. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లీలా అప్పిరెడ్డి తీవ్ర ఆగ్రహం. లాల్ దర్వాజా బోనాల్లో విజయ్ దేవరకొండ సందడి. అమ్మవారిని దర్శించుకున్న స్టార్ హీరో. తిరుగులేని ఆట తీరులో మైదానంలో షిల్లాంగ్ లాజోంగ్ జోరు. ముంబైని చిత్తు చేసిన నెంబర్ 1 స్థానానికి. చారిత్రాత్మక క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య సంగ్రామానికి కొత్త శక్తిని అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఆయన స్వాతంత్ర్య సమరయోధులకు ఘనంగా నివాళి అర్పించారు. వారి ధైర్య సాహసాలు, త్యాగాలు రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు. ఆగస్టు విప్లవంలో పాల్గొన్న నేతలను, సమరయోధులను స్మరించుకుంటూ ప్రధాని మోదీ ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. మహాత్మా గాంధీ నాయకత్వ స్ఫూర్తితో ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమం మన స్వాతంత్ర్య పోరాటానికి నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది. వలస పాలన నుంచి విముక్తి పొందాలన్న మన ప్రజల అంచెంచెల సంకల్పాన్ని ఇది ప్రతిబింబించింది. ఈ ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ స్మరించుకుంటున్నాను. వారి ధైర్యం ప్రతి భారతీయుడికి ఎన్నటికీ స్ఫూర్తిదాయకమే అని మోదీ తన సందేశంలో తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధుల పరిమాణం గతంలో పోలిస్తే బహుళ రేట్ల పెరిగిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో పుదుచ్చేరికి కేవలం 3,500 కోట్లు మాత్రమే లభించగా గడిచిన 12 ఏళ్లలో
తమ ప్రభుత్వం 13,700 కోట్లను అందించిందని గణాంకాలతో సహా వెల్లడించారు. గత 62 ఏళ్లలో ఇచ్చింది ఒక ఎత్తు అయితే గత 12 ఏళ్లలోనే అంతకంటే 4 రెట్లు ఎక్కువ నిధులను పుదుచ్చేరికి అభివృద్ధికి కేటాయించామని అమిత్ షా పేర్కొన్నారు. పుదుచ్చేరి అభివృద్ధికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. గత పాలకుల హయాంలో పుదుచ్చేరి తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని విమర్శించిన ఆయన తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేటాయింపులను భారీగా పెంచామని తెలిపారు. 1950 से लेकर 2014 तक भारत सरकार की ओर से पुदुचेरी को सिर्फ 3500 करोड़ रुपया विकास के कामों के लिए दिया गया था. 1950 தொடங்கி 2014ஆம் ஆண்டு வரை யூனியன் பிரதேசமான புதுச்சேரிக்கு வெறும் 35,000 கோடி ரூபாய் மட்டுமே அளிக்கப்பட்டிருக்கின்றது. और 14 से 26 तक 13,762 करोड़ रुपया नरेंद्र मोदी जी के माध्यम से भारत सरकार ने पुदुचेरी को दिया है. 2014 தொடங்கி 2026ஆம் ஆண்டு வரை பாரத அரசாங்கம் புதுச்சேரி யூனியன் பிரதேசத்திற்கு அளித்திருக்கின்ற நிதியானது 13,762 கோடி ரூபாய் ஆகும். 1950 से 2014 तक सिर्फ 3500 करोड़ और 14 से 26 तक 13,762 करोड़, करीब करीब 4 गुना पैसा सिर्फ 12 साल के अंदर मोदी सरकार ने पुदुचेरी के लिए भेजा. 50 தொடங்கி 14 வரை வெறும் 35,000 கோடி ரூபாய், 14 தொடங்கி 26 என்ற இந்த 12 ஆண்டுகளிலே 13,762 கோடி ரூபாய், கிட்டத்தட்ட 4 மடங்கு அதிகரிப்பு இதனால் ஏற்படுத்தப்பட்டிருக்கின்றது. पिछले 9 वर्ष में पुदुचेरी में 39,000 करोड़ रुपए का औद्योगिक इन्वेस्टमेंट कराने का काम भी भारत सरकार ने किया है. క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దేశ స్వాతంత్ర్య పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమం ఎంతటి చరిత్రాత్మక ఘట్టమని కొనియాడారు. ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಯಾವತ್ತು ಜಗ್ಗಲ್ಲ, ಕುಗ್ಗಲ್ಲ, ಬಗ್ಗಲ್ಲ. ಇದು ತಾವೆಲ್ಲ ಗಮನದಲ್ಲಿ ತಾವು ಇಟ್ಕೊಳ್ಬೇಕು. ಈ ರಾಜ್ಯದಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದಿದೆ. ದೇಶದಲ್ಲಿ ಒಂದು ದೊಡ್ಡ ಷಡ್ಯಂತ್ರ ನಡೀತು. ಗಾಂಧಿ ಕುಟುಂಬನ ಕಾಂಗ್ರೆಸ್ನ ಹೊರಗಾಕಬೇಕು ಅಂತೇಳಿ ಅನೇಕ ಪಕ್ಷಗಳು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ತೀರ್ಮಾನಗಳು ಮಾಡಿ ನಮ್ಮ ಯುಪಿಎ ಸರ್ಕಾರನ ನಾವೆಲ್ಲ ಸೋಲ್ಬೇಕಾದಂತ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿ ಬಂತು. ಆದರೂ ಕೂಡ ನಮ್ಮ ಇಂಡಿಯಾ ಒಕ್ಕೂಟ ಒಂದು 25-26 ಸೀಟಿಂದ ನಮ್ದು ಕಡಿಮೆ ಆಯಿತು. ಆದರೆ ರಾಜಕಾರಣದಲ್ಲಿ ಯಾರಿಗೂ ಅಧಿಕಾರ ಶಾಶ್ವತ ಅಲ್ಲ, ಪಕ್ಷಗಳಿಗೂ ಇಲ್ಲ, ವ್ಯಕ್ತಿಗೂ ಅಲ್ಲ. ಆದರೆ ನಮ್ಮ ನಿಯಮ, ನಮ್ಮ ಬದ್ಧತೆ ಏನು ನಾವು ಇಟ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೀವಿ ಅದು ಯಾವಾಗಲೂ ಕೂಡ ಮುಂದುವರ್ಸ್ಕೊಂಡು ಹೋಗುವಂಥದ್ದು. ಇವತ್ತು ಭಾರತಕ್ಕೆ ಒಂದು ದೊಡ್ಡ ಸಂಕಟ ಬಂದಿದೆ. ಯುವಕರಿಗೆ ಮಾರ್ಗದರ್ಶನ ಕೊಡಬೇಕು, ಈ ದೇಶದ ಐಕ್ಯತೆ, ಸಮಗ್ರತೆ, ಶಾಂತಿ ಕಾಪಾಡಬೇಕು ಅಂತ ಹೇಳಿ ನಮ್ಮ ನಾಯಕರಾದಂಥ ರಾಹುಲ್ ಗಾಂಧಿಯವರು ಕನ್ಯಾಕುಮಾರಿಯಿಂದ ಕಾಶ್ಮೀರವರೆಗೂ ಭಾರತ್ ಜೋಡೋ ಯಾತ್ರೆಯನ್ನ ಮಾಡಿದ್ರು.
సోషల్ మీడియా వేదికలు ప్రస్తుతం దేశాన్ని బలహీనపరిచే కుట్రలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన దేశ ప్రయోజనాలకు భంగం కలిగించాలనే దుర్బుద్ధితో కొందరు వ్యక్తులు, శక్తులు సోషల్ మీడియాను తీవ్రంగా దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. నిమిషాల వ్యవధిలో తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తూ ప్రజలను, ముఖ్యంగా యువతను తప్పుదోవ పట్టించేందుకు పక్కా ప్రణాళికతో యత్నాలు జరుగుతున్నాయని యోగి హెచ్చరించారు. డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా ప్రచారం చేస్తూ అశాంతిని రేకెత్తించేందుకు కొన్ని శక్తులు నిరంతరం కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించడం, దేశ అభివృద్ధిని అడ్డుకోవడం మరియు సమాజంలో విభజన తీసుకురావటమే లక్ష్యంగా ఈ ప్లాట్ఫామ్లను వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా విషయాల ప్రామాణికతను పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. हमारे खिलाफ होने वाले खड़ियन आज इसका एक तीसरा माध्यम भी सोशल मीडिया का प्लेटफॉर्म हो गया है. जितनी भी भारत विरोधी ताकतें हैं उनके द्वारा इस प्लेटफॉर्म का दुरुपयोग करते हुए भारत के खिलाफ अफवाह पैदा करना, दुरुपयोग करना और उस षड्यंत्र को के माध्यम से समाज को गुमराह करने की स्थिति पैदा करने का कुत्सित प्रयास भी हो रहा है. याद रखना, जिन लोगों ने आपको अपने क्रांतिकारियों से दूर रखा, अपने नायकों से दूर रखा, उन्होंने भारत की युवा पीढ़ी के साथ सबसे बड़ा न्याय किया. याद करिए, अपने नायकों पर गौरव की अनुभूति का अवसर न देना किसी भी नौजवान के लिए उसके आदर्श से उसे विमुख करने जैसा होता है. దేవాలయ భూముల ఆక్రమణలు, అక్రమ బదిలీల వ్యవహారాలపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ప్రముఖ పుణ్యక్షేత్రం మదురై మీనాక్షి సుందరేశ్వర ఆలయానికి చెందిన కోట్లాది రూపాయల విలువైన భూములను అక్రమంగా వేరొకరి పేరిట మార్చేందుకు యత్నించిన సంఘటన తమిళనాడులో తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై దేవాదాయ శాఖ కఠిన చర్యలు ప్రారంభించింది. మీనాక్షి అమ్మవారి ఆలయ భూముల పవర్ ట్రాన్స్ఫర్ లేదా హక్కుల మార్పిడికి యత్నించిన ఘటనలో ఏకంగా 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తమిళనాడు దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మంత్రి రమేష్ అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రంలో ఆలయ భూములకు సంబంధించిన ఏ చిన్న సమస్య తలెత్తినా ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. அதாவது இப்போது நீங்க பார்க்கக்கூடிய இந்த நிலம் தொடர்பான பிரச்சனைகள் அனைத்தும் பெரும்பாலானவை பாத்தீங்கன்னா ஒரு அறக்கட்டளைக்கு சொந்தமான நிலங்கள் அல்லது அந்த அறக்கட்டளை நிர்வகிக்கக்கூடிய நபர்களுடைய பெயர்கள் இருக்கக்கூடிய நிலங்கள். ஆனா என்ன அப்படின்னா அந்த நிலத்தை எதற்காக கொடுத்துருக்காங்க, என்ன பர்பஸ்க்காக அவங்க முன்னோர்கள் கொடுத்துருக்காங்க அப்படின்னு நம்ம பார்க்கும்போது கோயில்களுக்கு தர்ம காரியங்கள் செய்வதற்காக அந்த நிலங்கள்லாம் கொடுக்கப்பட்டிருக்கு. அது இண்டிவிஜுவல் பேர்ல இருந்தாலும் அறக்கட்டளை பேர்ல இருந்தாலும் இந்த பர்பஸ்க்கு தான் அதை யூஸ் பண்ணணும் அப்படின்றதெல்லாம் எழுதி வச்சுட்டு அந்த காலத்திலேயே கோயில்களுக்காக அதெல்லாம் கொடுத்துட்டு போயிருக்கிறாங்க. நிறைய இடங்கள் என்ன பண்றாங்கன்னா இந்த பர்பஸை மறைச்சிட்டு சில நீதிமன்ற வழக்குகள் ஆர்டர்ஸ் மூலமாகவும் இல்ல மற்ற சில நிர்வாக ரீதியிலான சில விஷயங்கள் மூலம் என்ன பண்றாங்கன்னா இந்த பர்பஸை மறைச்சிட்டு அறநிலைத்துறையின் கவனத்திற்கு வராம இது போன்ற பத்திரப்பதிவுகள் நடக்குது அப்படிங்கிறது தான் நீங்க சொல்லக்கூடிய இந்த ஒவ்வொரு விஷயங்களும். இந்த ஒவ்வொரு விஷயமும் நம்ம கவனத்துக்கு வந்த உடனேயே நம்ம சட்ட ரீதியாக நடவடிக்கை எடுக்கணும், காவல்துறை ரீதியாக நடவடிக்கை எடுக்கணும், எல்லா நடவடிக்கையும் நம்ம எடுத்துக்கிட்டு இருக்கிறோம். ஒரு காலமும் இது போன்ற கோயில் சொத்துக்களாக இருந்தாலும் இல்ல கோயிலுக்கு தர்ம காரியங்கள் செய்வதற்காக கொடுக்கப்பட்ட அறக்கட்டளையின் சொத்துக்களாக இருந்தாலும் அது அந்த பர்பஸ்க்கு நிச்சயமாக இருக்கும். அதை ஒரு இடத்துலயும் இந்து சமய அறநிலையத்துறை கைவிடாது. அதுதான் சார் சொல்றேன். எப்படி பழனியில ஒரு ரிஃப்யூசல் ஸ்லிப்பை வச்சு கோர்ட்டுக்கு போயிட்டு ஒரு ஆர்டரை வாங்கிட்டு அந்த இடத்த பத்திரப்பதிவு செஞ்சாங்களோ அந்த மாதிரியான விஷயங்கள் தான் இங்க நடந்துகிட்டு இருக்குது. ஈவன் இந்த பழனி விவகாரத்திலையுமே மாண்புமை உயர்நீதிமன்ற மதுரை கிளையில விசாரணைக்கு வரும்போது அங்க இருக்கக்கூடிய மாண்புமை நீதிபதி அவர்கள் தன்னுடைய அந்த இதில் ஜட்ஜ்மெண்ட்லயே சொல்லியிருக்கிறாரு, ஏற்கனவே இந்த கும்பல் தனி நீதிபதியினுடைய அந்த வழக்குல நீதிபதியும் நீதிமன்றத்தையும் ஏமாற்றி இது போன்ற ஒரு ஆர்டர்ஸை பெற்றிருக்காங்கன்றத நீதிபதியே மென்ஷன் பண்றாரு. அப்ப இப்படிப்பட்ட இடங்கள்ல அந்த கேஸ் நம்ம கவனத்திற்கு வந்தவுடன் నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన బీజేపీ సీనియర్ నేత సంబల్పూర్ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారిగా ఆ అంశంపై స్పందించారు. విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని, అందుకే తాను రాజీనామా చేశానని వెల్లడించారు. జూలై 25న రాజీనామా చేసిన సరిగ్గా 2 వారాల తర్వాత భువనేశ్వర్లో జిఎం యూనివర్సిటీలో విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జంజీ మన పిల్లలు కొంతమంది వారిని తప్పుదోవ పట్టించాలని చూశారు. నాకు వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు లేవు. పదవి నాకు ముఖ్యం కాదు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ కలిసి నా రాజీనామాను ప్రతిపాదించాను అని ప్రధాని వివరించారు. మరోవైపు తన ఒడిశా పర్యటన సందర్భంగా బీజేడీ కార్యకర్తలు చేపట్టిన నిరసనలపై కూడా ప్రధాని తీవ్రంగా స్పందించారు. ఎయిర్పోర్ట్ వద్ద ధర్మేంద్ర ప్రధాన్ గో బ్యాక్ అంటూ బీజేడీ యువజన విద్యార్థి విభాగ కార్యకర్తలు చేసిన నిరసనలను ప్రస్తావిస్తూ మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పై విమర్శలు గుప్పించారు. నేనొక రైతు కొడుకుని, మీరు నన్ను వెనక్కు పొమ్మన్నా మళ్లీ వస్తాను. నవీన్ బాబు నన్ను ఒడిశా ప్రజలకు అవమానకరమని, చెడ్డవాడినని అంటున్నారు. ఒడిశా ప్రజలు సిగ్గుతో తలదించుకునే పని నేనెప్పుడు చేశానా అని సభను ప్రశ్నించగా లేదు అంటూ పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే పని తాను ఎన్నటికీ చేయనని ఆయన స్పష్టం చేశారు. पंडित गोपबंधु दास कही उत्कलर नेता नहीं प्रयोजन उत्कलर नेता स्वयं नारायण मुझे माटीर गंगाधर मेहर माटीर उद्गातंग माटीर हलधर नाग माटीर जितेंद्र हरिपाल महकर माटीर महेंद्र मिश्र माटी संस्कार पाई पिला मो तुच्छ ये दायित्व मो तुच्छ दायित्व 20 कोटी पिला मानकर जिदी मु जो कथा को मो बापा को बुझाई थी जे आमे पिला को मोटरसाइकिल देबा मो प्रधानमंत्री को भेटी की निवेदन कले महाशय मत अनुमति दियंतु पिला मान का आगे आमे स्वीकार कर प्रधानमंत्री भी ताको स्वीकार करले पर से निजे भी कथा है पिला मन देशर स्वार्थ ऊपर अन्य किछि नहीं देशर नुआ पीढ़ी अपेक्षा आकांक्षा को पूरा करिवार तिल तिल जीवन बितेबार पण नहीं समाज लोक माने एटा ही वीर सुरेंद्र साय उद्दंत साय छबिल साय बक्षी जगबंधु एमाने बलिदान देई नथिले समान तो तांको समय जेनजी तो थिले से जेन जीरो संस्कार आमे आज एठी पहुंचंदी अच्छा कहले भाई माने मु 12 वर्ष काल महाप्रभु जगन्नाथ दयारु आपण मान आशीर्वाद रु केंद्र रे मंत्री रहिली मु आपण मुंड केबे तळे करजी मु मुंड केबे ओडिया लोकंकर तळे करजी मते मते कोहडे जोरसे मु मुंड केबे तळे करजी माजी सकाळे टिके आसिला बेले डरुथली प्रदीप बाबू ठाणमा लोक हे नाली नेलिया गामचा पके बु बइची से पुनी बोले प्रसन्न बाबू आपण राज्यर मुखिया कहउछन एटा बदमाश लोकडा ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిద్ధంగా ఉందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా డాక్టర్ ఎంసీఆర్ టీమ్స్ ను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని మంత్రి వెల్లడించారు. హాస్పిటల్ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లు, మౌలిక వసతులు, వైద్య సేవలు, డాక్టర్లు, సిబ్బంది, భద్రత, ఇతర సహాయక వ్యవస్థను పరిశీలించేందుకు మంత్రి దామోదర రాజనరసింహ డాక్టర్ ఎంసీఆర్ టీమ్స్ ను సందర్శించారు. హాస్పిటల్లోని ఏ, బి, సి బ్లాక్లను మంత్రి పరిశీలించారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఉద్యోగులతో మాట్లాడి సేవల నిర్వహణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లోని వివిధ విభాగాలను పరిశీలించిన మంత్రి ప్రారంభానికి ముందు పూర్తి చేయాల్సిన పనులు, అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. మిగిలిన అన్ని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి హాస్పిటల్ను పూర్తి స్థాయి సేవలకు సిద్ధం చేయాలని ఆరోగ్య శాఖ, ఆర్ఎండ్బి తదితర శాఖల అధికారులు ఆదేశించారు. హాస్పిటల్ ప్రారంభమైన రోజు నుంచే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వ్యవస్థలు సమన్వయంతో పనిచేసేలా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. టీమ్ సనత్ నగర్ ఇనాగరేషన్కు సిద్ధంగా ఉన్నది. 1082 అందులో 100 పడుకున్న ఇంటర్నేషనల్ బెడ్స్, 16 ఆపరేషన్ థియేటర్స్, సో ఎమర్జెన్సీ బెడ్స్, సర్జికల్, మెడికల్, తర్వాత ట్రయేజ్, ఇవన్నీ కలిపి కూడా 88 అన్నీ కలిపి ఈరోజు ఏ బ్లాకు, బి బ్లాకు, సి బ్లాకు అన్ని హంగులలో ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా కార్డియాక్ సైన్సెస్, తర్వాత ట్రాన్స్ప్లాంట్కు సంబంధించి ప్రత్యేకంగా వైద్య సేవలు అందించడానికి టీమ్స్ సనత్ నగర్ సిద్ధంగా ఉందనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. త్వరలోనే ముఖ్యమంత్రి గారు ఇనాగరేట్ చేస్తారు. థ్యాంక్ యూ.
ఆసుపత్రిలో మంచానికే పరిమితమై ప్రాణాపాయ స్థితిలో పోరాడుతున్న మెడికో ప్రియాంక పరిస్థితిపై ఆమె తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం తమ బిడ్డ పరిస్థితిని పట్టించుకోవటం లేదని, ప్రజాప్రతినిధులు కనీసం పరామర్శించే ప్రయత్నం కూడా చేయలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితలను ఉద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వారానికోసారి హైదరాబాద్ కు వస్తున్న పాలకులు ఇక్కడే చికిత్స పొందుతున్న తన బిడ్డ పరిస్థితిని ఎందుకు తెలుసుకోవటం లేదని ప్రశ్నించారు. ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న నా బిడ్డ పరిస్థితి గురించి ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని ఎలాంటి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. హోంమంత్రి అనిత గారు, మీకు కూతురు లేదా, ఆడపిల్లలంటే మీకు దయలేదా అని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. వారం వారం హైదరాబాద్ లోనే ఉండే నాయకులు ఆసుపత్రిలో పోరాడుతున్న ఒక ఆడబిడ్డ పరిస్థితిపై ఎందుకు స్పందించడం లేదని వాపోయారు. తమ కుటుంబం ఎదుర్కొంటున్న మానసిక వేదనను వివరిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తన బిడ్డకు న్యాయం చేయాలని, మెరుగైన వైద్యం అందించి కాపాడాలని కన్నీళ్లతో విజ్ఞప్తి చేశారు. ఇంతమంది మీడియా ముందు నేను అడుగుతున్నాను సార్, ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆడపిల్లలు లేరా, మీకు కూతురు లేరా, చెల్లెండ్లు అక్కలు మీకు లేరా, మీకు అసలు ఆడపిల్లల ప్రాణము పోతుందంటే ఏం సార్? ఒక్కసారి నా హాస్పిటల్గా మీరు అక్కడే వారం వారం వస్తారుగా హైదరాబాద్కి, ఒక పూట వచ్చి పలకరించలేరా, పరామర్శించలేరా? పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీకు ఎంతో మంచి పేరుంది. ఇలాంటి బాధల్ని వింటే మీరు తట్టుకోలేరు. మీరు కూడా ఒక ఫోన్ లేదు, ఒక విజిట్ లేదు. ఏం సార్ ఇది? మీరు స్పందించాలి కదా సార్. ఇంత న్యూస్ స్టేట్ మొత్తం ఇంత మారు మోగిపోతుంది, ఇంత దారుణం జరిగింది, అమ్మాయిని ఇంత అన్యాయంగా చంపారని చెప్పి విన్న తర్వాత కూడా మీరు ఒక ఫోన్ చేయలేదు. ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, లోకేష్ గారు, మీరు కూడా ఎన్నో విషయాల్లో మీరు సహాయకంగా ఉంటారు, ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటారు. మరి మా పట్ల ఈ మెడికల్ విద్యార్థిని తన అందమైన జీవితం కళ్ళ ముందు ఇక మేము చూడబోతున్నప్పుడు మా అందమైన కళల సౌధం మా తల్లిదండ్రుల కళ్ళెదుటే కూలిపోతే మా కడుపు కోత ఎంత ఉందో మీకు అర్థం కాలేదా సార్? మీరు స్పందించండి సార్, మీరు రాండి సార్, మా బాధను అర్థం చేసుకోండి సార్. ఇలా హిట్ ఇచ్చి చంపేసి తిరిగి వచ్చా సార్ సమాజంలో? బాగుందా సార్? మీకు మీ చట్టాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయండి? ఇలా చేయొచ్చా అందరూ? మహిళా హోమ్ మినిస్టర్ గారు, అమ్మ మీరు కూడా ఆడపిల్లే, మాకు అమ్మ లాంటి వారు, మీకు చెల్లెళ్ళు లేరా, కూతుళ్ళు లేరా, ఆడపిల్లలంటే మీకు దయ లేదా? అమ్మాయి ఏంటి ఒక డాక్టరు, వీళ్ళ పట్లనే ఇంత మీడియా ద్వారా ఇంత న్యూస్ వస్తుంటే కూడా మీరు చూడలేదా? మీ మనసు కదలలేదా? ఏంటండి ఇది? 30 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎంత ఖర్చులు, మా ఎఫర్ట్ అంతా, మా కష్టమంతా దారబోసి అమ్మాయికి చక్కగా చదువుకునే అమ్మాయి కాబట్టి సక్సెస్ అవుతారని చెప్పి మేము వాళ్ళకి అన్ని రకాలుగా చదివించుకొని ఫైనల్గా ఫలాలు ఇచ్చే సమయం దగ్గరకు వచ్చే టైంలో మా ఆశలన్నీ అడియాసలు చేసి ఇట్లా జరిగిన తర్వాత మాకు ఎంత కడుపుకోతా ఉంటుంది. ఏడ్చి నా కంట్లో నీళ్లు ఆవిరైపోయినాయి, నా కడుపులో కసి అంటే ఎంత బాధ ఉందో నేను తట్టుకోలేను. ఇంకా మీడియా ముందు ఏడవటం వల్ల ఉపయోగం లేదని నాకు అర్థమైంది. ఏడ్చి నా కళ్ళలో నీళ్లు కూడా ఆవిరైపోయినాయి. కసిగా వాళ్ళు యాక్సిడెంట్ చేసి చంపేస్తే మా బాధ ఎట్లుంటుందో మీరు తల్లిదండ్రులు మీకు కూడా పిల్లలు ఉంటారు, ఎట్లుంటుందో మీరు చెప్పండి సార్. నేను ఒడిసిలో నుంచి ఆ బాధని నేను చెప్పలేను సార్. కాబట్టి మా కుటుంబానికి తీరని లోటు జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సార్ మానవత్వం చూపించండి, మానవత్వం చూపించి మీరు స్పందించి ఎంత తీరని బాధ కలుగుతుంది సార్. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం, కనీసం వైద్యానికన్నా ఏమైనా స్పందిస్తున్నారా? ఒక మెసేజ్ పెట్టారా? పోనీ మా ప్రభుత్వం తరపున వైద్యం చేయండి, ఈమె ఒక డాక్టరు మెరుగైన సేవలు అందించడని ఒక మెసేజ్ పెట్టారా? ఒకరైనా మాకు ఒక ఫోన్ చేశారా? హాస్పిటల్కి వచ్చారా? ఏంటి సార్? ప్రభుత్వం పని చేస్తుందా లేదో నాకు అర్థం కావాలి కదా సార్. మా బాధలు మీకు తెలియాలి కదా సార్. ఇలాంటివి జరిగినప్పుడు కూడా మీరు స్పందించకపోతే ఇంకా ఏంటి సార్? అసలు ఇది ప్రజాస్వామ్యమా? అసలు మేము ఎక్కడ బతుకుతున్నాం సార్? ప్రజాస్వామ్యం బతుకుతున్నామా? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే సమాజంలో బతుకుతున్నామా? మీరు దయచేసి మా బాధను అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారని మీ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది సార్. ఇప్పటికైనా స్పందించండి సార్, దయచేసి స్పందించండి సార్. సంబంధిత అధికారులు అందరూ కూడా మాకు న్యాయం జరిగేటట్టుగా స్పందించడమని నేను మరీ కోరుకుంటున్నాను సార్. బోనాల పండుగను పురస్కరించుకుని రాజధాని హైదరాబాద్ లో పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ సందర్భంగా బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన కేటీఆర్ కు అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. హైదరాబాద్ నగరం నలుమూలల బోనాల పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బల్కంపేటలోని ప్రసిద్ధ శ్రీ పోచమ్మ ఎల్లమ్మ దేవాలయానికి చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఆలయ పూజారులు కేటీఆర్ కు విశేష వస్త్రాలు తొడిగి
వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందించారు. కేటీఆర్ వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు అభిమానులు ఉన్నారు. రాష్ట్రంలో డిఎస్సి ఉద్యోగ నియామకాల అక్రమాలపై వైఎస్ఆర్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డిఎస్సి అభ్యర్థులకు మద్దతుగా గడిచిన 3 రోజులుగా వైఎస్ఆర్సీపీ నేతలు శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి భగ్నం చేస్తుందని ఆరోపించారు. చిలకలూరుపేటలో దీక్ష చేస్తున్న మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతుంటే ప్రభుత్వం సమాధానం చెప్పలేక దాడులకు తెగబడుతుంది. దీక్ష శిబిరాలను బలవంతంగా తొలగించడమే కాకుండా నేతలను అక్రమంగా అరెస్ట్ చేయిస్తుంది అని ఆరోపించారు. మాజీ మంత్రి విడుదల రజనీని పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లడం దారుణమని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు స్పందించకపోతే సహజంగా ప్రజలు నిరసన కార్యక్రమాలు చేస్తారు, ఉద్యమాలు చేస్తారు. కనీసం అప్పుడైనా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలా? కానీ ఈ రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించి అనేక రకాలుగా ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడిచిన 3 రోజులుగా ఈ రాష్ట్రంలో రిలే నిరాహార దీక్షలు 175 నియోజకవర్గాల్లో విద్యార్థులు, యువత, యువతతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నారు. ఈ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? రిలే నిరాహార దీక్షల శిబిరాలపై దాడులు చేసే కార్యక్రమాన్ని ఒక పక్క, మరో పక్క పోలీసులను అడ్డం పెట్టుకుని శిబిరాల్ని తొలగించే కార్యక్రమం, అక్రమంగా అరెస్టులు చేసే కార్యక్రమం, లాఠీ చార్జ్ చేసే కార్యక్రమం, మహిళలని కూడా చూడకుండా వాళ్ళని అవమానపరిచే రీతిలో ఇవాళ ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. చిలకలూరుపేటలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ గారు దీక్ష చేస్తా ఉంటే బలవంతంగా కింద ఈడ్చుకుని వెళ్తారా? జమ్ములమడుగులో రామసుబ్బారెడ్డి గారు దీక్ష కూర్చుంటే ఆయనతో పాటుగా వారి సతీమణిని బలవంతంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెట్టే కార్యక్రమాలు తీసుకుంటారా? ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో టీవీలో చూస్తా ఉన్నా ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ఏదో శిబిరాల్లోటగా బ్లేడ్ బ్యాచ్ ఉందట, గంజాయి బ్యాచ్లు ఉండట. అసలు మాట్లాడటానికి నోరెట్లా వస్తుంది చంద్రబాబు నాయుడు గారు? 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెబుతారు. ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రులు నేనే నిర్ణయించా, రాష్ట్రపతులు నేనే నియమించా, నాకు 5 దశాబ్దాల రాజకీయ ఇండస్ట్రీ ఉందని చెప్తా ఉంటారు. కళ్ళు తెరిచి ఒక్కసారి చూడయా బాబు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందో. రాజధాని నగరం నడిపొట్టున ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉంటే ఆ దీక్షా శిబిరాల మీద దాడులకు తెగబడింది నీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బోండా ఉమా కదా? అంటే ఎవరు కూడా చూడట్లేదని నువ్వు అనుకుంటా ఉన్నావా? రెండో రోజు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంటే నీ పార్టీకి సంబంధించినటువంటి సమన్వయకర్తగా ఉన్నటువంటి బుద్ధా వెంకన్న మనుషులు వచ్చి ఏ విధమైనటువంటి నానా యాగి చేశారో మేము చెప్పాల్సిన అవసరంలా. ఇవాళ మీడియా ద్వారా బయటకు వస్తా ఉంది, సోషల్ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ కళ్ళకు గట్టినట్టు కనిపిస్తా ఉన్నాయి. హైదరాబాద్ లో బోనాల పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నగరంలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ పాత బస్తీలోని ప్రసిద్ధ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు సోదరుడు నటుడు ఆనంద్ దేవరకొండ, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. బోనాల పండుగ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఈ ముగ్గురు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని ఆశీస్సులు అందుకున్నారు. విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా కలిసి ఆలయానికి రావడంతో అక్కడి వాతావరణం మరింత సందడిగా మారింది. తమ అభిమాన హీరో వచ్చాడని తెలుసుకున్న ఫ్యాన్స్
స్థానిక యువత ఆయన్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దర్శనం అనంతరం బయటకు వస్తున్న విజయ్ దేవరకొండను ఫోటోలు తీసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో ఆలయ పరిసరాల్లో కాసేపు కోలాహలం నెలకొంది. ప్రతి ఏటా జరిగే బోనాల ఉత్సవాల్లో సామాన్య భక్తులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. భారత ఫుట్బాల్ మైదానంలో షిలాంగ్ లాంజోంగ్ ఫుట్బాల్ క్లబ్ తమ ఊపేంటో మరోసారి నిరూపించుకుంది. గ్రూప్ ఈలో జరిగిన అత్యంత ఉత్కంఠభరితమైన పోరులో బలమైన ముంబై ఎఫ్సీని చిత్తు చేస్తూ షిలాంగ్ లాంజోంగ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలి నిమిషం నుంచే ప్రత్యర్థిపై పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించిన ఈశాన్య ఫుట్బాల్ జట్టు మైదానంలో అద్భుతమైన పాసింగ్, మెరుపు వేగంతో గోల్స్ చేస్తూ ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో గ్రూప్ ఈ పాయింట్ల పట్టికలో షిల్లాంగ్ లాజోంగ్ జట్టు అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచే షిల్లాంగ్ లాజోంగ్ ఆటగాళ్లు తీవ్రమైన అటాకింగ్ గేమ్తో ముంబై డిఫెండర్లపై విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. మ్యాచ్ వ్యాప్తంగా బంతిపై తమ ఆధిపత్యాన్ని చలాయిస్తూ ప్రత్యర్థి డిఫెన్స్ను చీల్చుకుని నెట్లోకి బంతిని పంపారు. ముంబై ఎఫ్సీ ఆటగాళ్లు పుంజుకునేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ షిల్లాంగ్ డిఫెండర్లు మరియు గోల్ కీపర్ వారి ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. జట్టు సమన్వయం, ఖచ్చితమైన పాసింగ్, అటాకింగ్ స్ట్రాటజీ షిల్లాంగ్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య సంగ్రామానికి నూతన ఉత్తేజాన్నిచ్చింది. అమరవీరులకు ప్రధాని మోదీ ఘన నివాళి. పుదుచ్చేరికి కేంద్ర నిధుల వరద. 12 ఏళ్లలోనే 4 రెట్లు ఎక్కువ నిధులిచ్చామన్న అమిత్ షా. బెంగళూరులో క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం. చారిత్రాత్మక ఘట్టాలను స్మరించుకున్న డీకే శివకుమార్. సోషల్ మీడియా వేదికగా కుట్రలు, తప్పుదోవ పట్టించే యత్నాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం యోగి పిలుపు. దేవాలయ భూముల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. మదురై భూముల కేటాయింపు వ్యవహారంపై తమిళనాడు మంత్రి రమేష్ హెచ్చరిక. రాజీనామాపై మౌనం వీడిన ధర్మేంద్ర ప్రధాన్. జెన్జీ విద్యార్థులను కొందరు తప్పుదోవ పట్టించారని ఆరోపణ. వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా డాక్టర్ ఎంసీఆర్ టీమ్స్. హాస్పిటల్ను పరిశీలించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. చంద్రబాబు గారు, మీకు ఆడపిల్లలు లేరా? మెడికో విద్యార్థిని డాక్టర్ ప్రియాంక తండ్రి కన్నీటి పర్యంతం. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో కేటీఆర్ ప్రత్యేక పూజలు. బోనాల పండుగ వేళ అమ్మవారి దర్శనం. డిఎస్సి దీక్ష శిబిరాలపై దాడులు, అక్రమ అరెస్టులు దారుణం. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లీలా అప్పిరెడ్డి తీవ్ర ఆగ్రహం. లాల్ దర్వాజా బోనాల్లో విజయ్ దేవరకొండ సందడి. అమ్మవారిని దర్శించుకున్న స్టార్ హీరో. తిరుగులేని ఆట తీరులో మైదానంలో షిల్లాంగ్ లాజోంగ్ జోరు. ముంబైని చిత్తు చేసిన నెంబర్ 1 స్థానానికి.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.